మిత్రులు విజయ్ కుమార్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తాను చిన్నతనంలోనే ఈ వ్యంగ్య చిత్రకళ వైపు ఆకర్షితుడవడమే కాకుండా 32 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రక్రియను ఒక నిరాఘాటంగా కొనసాగిస్తున్నారంటే ఆయనకున్నటువంటి పట్టుదల, దాని మీద ఉన్న ఆసక్తి మనకు బాగా తెలుస్తాయి. ఇప్పుడు అంతకంతకు కూడా సాంకేతిక పరిజ్ఞానం పెరిగి కృత్రిమ మేధస్సు లేకపోతే సోషల్ మీడియా ఇట్లాంటివి వస్తున్నప్పుడు సహజంగా మనుషుల అభిరుచికి సంబంధించినటువంటి సృజనాత్మక కళలు ఇవి కొంచెం తగ్గుముఖం పడతాయేమో అని కొంతమందిలో సందేహాలు ఉన్నాయి. కానీ వాటి అన్నిటినీ విజయ్ కుమార్ లాంటి వాళ్ళ కృషి పటాపంచలు చేస్తుంది. మనిషిని మనిషిగా చేయడానికి, సంపూర్ణమత్వం ఇవ్వడానికి ఈ కళలు, అది పాట కావచ్చు, అది అది చిత్రకళ కావచ్చు, అది నటన కావచ్చు, ఉపన్యాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనిషి యొక్క మేధకు, మనిషి యొక్క జీవితానికి కూడా ఒక సంపూర్ణత్వాన్ని ఇస్తాయి. అందులో పసిపిల్లల్లో విద్యార్థి దశలో ఈ పరిశీలన శక్తి, ప్రతి దాని మీద జిజ్ఞాస చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని మరింతగా మనం ప్రోత్సహించినట్టయితే మన సమాజాన్ని కూడా మెరుగుపరుచుకోవడానికి, మరింత మానవీయమైన విలువలు పెంచడానికి, అన్నిటినీ మించి మనుషుల్లో మనిషితనం, తెలుగుదనం వర్ధిల్లడానికి కూడా మార్గం ఏర్పడుతుంది. ఆ దిశలో విజయ్ కుమార్ లాంటి వాళ్ళు మరింత కృషి చేయాలని, అలాగే ప్రభుత్వాలు, విద్యా సంస్థలు కూడా అటువంటి వాళ్ళకి తోడుగా నిలబడాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలను ఆ ర్యాంకులతో పాటు కళలు, కళాభిరుచి పెరిగినప్పుడే వాళ్ళు పూర్తి మనుషులు అవుతారు. చెడును ఆక్షేపించడానికి కూడా కార్టూనిస్ట్ చిత్రకళ చాలా చాలా దోహదకరం అవుతుంది. ఆ కళను ముందుకు తీసుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు పూర్తిగా దోహదం చేస్తాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీళ్ళని అభినందిస్తున్నాను. ఈ పోటీల్లో ఇంత భారీ ఎత్తున పాల్గొని ఆ బాల విజేతలను ఇక్కడికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఆ బహుమతులు అందజేసి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను కూడా అభినందిస్తున్నాను. విజయ్ ఆర్ట్స్ అకాడమీ 34 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. అంటే మోటివేషన్ ఏమి అంటే రియల్ టాలెంట్ పిల్లల్లో కానివ్వండి, స్టూడెంట్స్, డిగ్రీ లెవెల్ స్టూడెంట్స్ కానివ్వండి, రియల్ టాలెంట్ అనేది వాళ్ళకి రావాలి. టాలెంట్ అంటే నాట్ ఓన్లీ డ్రాయింగ్, పెయింటింగ్ అలా కాకుండా వాళ్ళ రంగంలో ఏది ఎంచుకుంటారో ఆ రంగంలో వాళ్ళు రియల్ టాలెంట్తో వాళ్ళు ఫ్లక్చువేట్ అవ్వాలి అనేది మా ఉద్దేశం. ఆ ఉద్దేశంని కాపాడడానికే ఈ కాంపిటీషన్స్ పెడుతున్నాము. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది 25,000 to 30,000 స్టూడెంట్స్ పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. వాళ్ళల్లో నుంచి రియల్ టాలెంట్ ఉన్న వాళ్ళని క్యాచ్ చేయడము, వాళ్ళకు వాళ్ళు మోల్డ్ చేసుకొని పలు రంగాల్లో వాళ్ళు వెళ్ళేట్టు దారి చూపడానికి ఈ విజయ్ ఆర్ట్స్ అకాడమీ స్థాపించాము. ఎలాంటి కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి రన్ చేయదు, ఓన్లీ మోటివేట్ చేయడము, వీలవుతే ఎప్పుడైనా టెక్నిక్స్ చెప్పడము అవి చేస్తాము.